ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిటి పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని నీవు చెప్పాను. మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనముగా ఉన్నాను ప్రభు. ఆయనను నీ యొక్క కృపలను నిలబెట్టి ఉన్నావు ప్రభు. ఈ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించు ప్రభు. ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడు ప్రభు. నీ వాక్యంలోని అర్థములు ప్రతి ఒక్కరికి నువ్వే చెప్పు ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యం విని వారి హృదయంలో ఆ యొక్క వాక్యమును భద్రం చేసుకొని ఫలించి అభివృద్ధి అగునట్లు నువ్వే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని శిష్యులుగా ఉన్న లూకా గారి చేత లిఖింపబడ్డ అపోస్తల కార్యము 5వ అధ్యాయము 4వ వచనం లాస్ట్ లైన్లో ఆ ఒక్క సెంటెన్సే, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. సో ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? వీళ్ళలో ఎవరన్నా చెయ్యి ఎత్తగలరా? నేను అబద్ధం ఆడలేదు ఇప్పటి వరకు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నేను అబద్ధాలు ఆడతా. ఇంకా మీరు? కానీ వాక్యం ఏం చెప్తుంది? అబద్ధం ఆడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది చూడండి. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. దేవుడు ఎప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు నీతో? దేవుడు ఎప్పుడు వచ్చాడు మీ దగ్గరికి? నీతో ఎప్పుడు దేవుడు చూడండి. నేను ఏదన్నా అడిగాను అనుకోండి, తిరిగి బదులు ఇచ్చినప్పుడు, అంటే నేను ఏదన్నా ప్రశ్న వేస్తే నువ్వు తిరిగి సమాధానం చెప్తే అది కదా మన ఇద్దరి మధ్య మాటల సంభాషణ. నేను అడిగిన ప్రశ్నకి, నేను అడిగిన మాటకి నువ్వు తిరిగి బదులు ఇస్తే, తిరిగి సమాధానం ఇస్తే అది నిజమా అబద్ధమా అనేది ఉంటుంది. అవునా కదా? నేనంటూ ఏదన్నా మాట నేను అడిగితే, ప్రశ్న నేను అడిగితే నువ్వు తిరిగి బదులు ఇచ్చే దాంట్లోనే ఉంటుంది అది నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని. ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవునితోనే నువ్వు అబద్ధం ఆడితివి. అంటే దేవుడు నిన్ను ఎప్పుడన్నా ఏదన్నా ప్రశ్నించాడా? ఎప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నించాడు? దేవుడు ఎప్పుడు వచ్చి నీతో మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడాడు దేవుడు నీతో? ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఏదన్నా అడిగితే నువ్వు తిరిగి బదులు ఇచ్చినప్పుడు అది కదా సందర్భం. నువ్వు అబద్ధం ఆడావో నిజం మాట్లాడావో తెలియడానికి. వాక్యం చక్కగా ఉంది కదా. దేవుడితోనే నువ్వు అబద్ధం ఆడావు అంటే దేవుడు నిన్ను ఎప్పుడన్నా ఏదైనా అడిగాడా? దేవుడు నిన్ను ఎప్పుడన్నా ఏదైనా ప్రశ్నించాడా? దేవుడు అడిగిన మాటకి ప్రశ్నకి నువ్వు ఎప్పుడైనా సరే అబద్ధము చెప్పినట్లయితే దేవుడిచ్చే మాట ఏంటి? దేవుడి యొక్క నోట్లో నుంచి వచ్చే ఈ యొక్క మాట ఏంటి? నువ్వు అబద్ధం ఆడుతున్నది దేవునితో, మనిషితో కాదు. జాగ్రత్త. దేవుడితో అబద్ధం ఆడితే ఏమవుద్ది? యాక్చువల్గా ఈ యొక్క కంటెంట్లో ఈ యొక్క వాక్యం ఎవరి గురించి ఉద్దేశించి ఉంటుంది? అననీయ సిప్పీరా భార్యాభర్తలు. అపోస్తులైన పౌలు గారు దగ్గరికి వచ్చి, అపోస్తులైన పేతురు గారు పౌలు గారు కాదు, పేతురు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అమ్మిన పొలానికి తగినట్టు ఇంత సొమ్ము తీసుకొచ్చి పేతురు గారు కాళ్ళ దగ్గర పెడతారు. అప్పుడు జరిగిన ఈ యొక్క సంభాషణ మధ్య ఈ యొక్క వాక్యం మాట చెప్పింది అబద్ధం ఆడిందేమో అననీయ సిప్పీరా, ప్రశ్న వేసిందేమో పేతురు గారు. చూడండి, అడిగినవాడు పేతురు, సమాధానం లేకపోతే బదులు ఇచ్చిందేమో అననీయ సిప్పీరా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు. అననీయ సిప్పీరా సమాధానం చెప్పిందేమో పేతురుతో. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పేతురుతో కాదు దేవునితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవుడు ఎక్కడున్నాడు అక్కడ? అడిగినాడు పేతురు కదా, మాట్లాడినాడు అననీయ సిప్పీరు కదా.
వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుడితో అబద్ధం ఆడావు, మనిషితో కాదు. నువ్వు దేవుడితో అబద్ధం ఆడావు, పేతురుతో కాదు అని. ఏంటి దాంట్లో అర్థం? ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థమైందండి? చూడండి, నమ్మి బాప్తిజం తీసుకొని దేవుని యొక్క లోపల బిడ్డగా ఉన్న మనమందరిలోకి ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్, లేకపోతే సాధారణమైన ఏకరీతిగా ఉన్న ఒకే ఒకటి ఏంటంటే, మనమందరం కూడా పరిశుద్ధాత్మ అని బిరుదు పొందుకుంటాం మాత్రమే కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మన ఆయుష్ తీరే వరకు కూడా మన యొక్క హృదయంలో నివాసయోగ్యంగా ఉంటారు. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక క్రియ చేసినప్పుడు, ఏదైనా మనం చేసినప్పుడు మనలో ఉన్న ఆత్మదేవుడు మనల్ని ఇలా, ఇది మంచి, ఇది చెడు, ఇలా నడువు, ఇలా నడవమాకు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించమాకు అని మనలో ఉండి మంచి లేక చెడు గురించి తారతమ్యములు చెప్తూ మనల్ని దేవుడి యొక్క మార్గంలో నడిపించడానికి మనలో ఉండి మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఏదైనా అబద్ధం చెప్పాల్సిన సందర్భం వచ్చింది, అలా అబద్ధం చెబుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న అంతరంగ పురుషుడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. వెంకీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్పమాకు, నిజమే చెప్పు అని హృదయంలో దేవుడు ఘోషిస్తూ ఉంటాడు. అలా దేవుడు మాట్లాడినా కూడా నేను వినకుండా ఇంకా నేను అబద్ధము చెప్పటానికి, అబద్ధాన్ని ప్రేమించినట్లయితే గనక, వింటున్నారా? అబద్ధాన్ని ప్రేమించి అబద్ధం మాత్రమే చెప్పడానికి నేను ఇష్టము కలిగి ఉన్నట్లయితే అప్పటి వరకు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ సెకండ్ నుంచి ఘోషిస్తూ ఉంటాడు. ఫస్ట్ మెల్లగా చక్కగా చెప్తూ ఉంటాడు, నువ్వు వినలేదనుకో ఘోషిస్తూ ఉంటాడు, నిన్ను ఇంకా తొందర పెడుతూ ఉంటాడు, నువ్వు అబద్ధం ఆడమాకు, అబద్ధం ఆడమాకు, అబద్ధం ఆడమాకు అని. మన కంటికి కనిపించే సమస్య మనకి పెద్దగా ఉంటుంది, మనకి కంటికి కనిపించే అవసరం మనకి బాగా గొప్పగా పెద్దగా ఉంటుంది. ఇది కనుక నిజం చెప్తే ప్రాణం పోద్దేమో, ఇది కనుక నిజం చెప్తే నేను అవమానం పొందుతానేమో, ఇది కనుక నేను నిజం చెప్తే ప్రజలందరూ నన్ను ఎక్కిరిస్తారేమో. కొంతమంది ఉంటారు కదా, ఉదాహరణకు చెప్పాలంటే కొంతమంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు 4 గోడల మధ్య కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తారు తప్ప బాహాటంగా వచ్చి నేను దేవుడిని నమ్ముకున్నానని దేవుడి గురించి ఎప్పుడూ సాక్ష్యం చెప్పరు, ప్లస్ ఒప్పుకోరు. నీకు ఏసే తెలుసా? నాది ఆయన పలానా వాళ్ళకి దేవుడు, మాకు కాదు దేవుడు. నువ్వు బాప్తిజం తీసుకున్నా, నేను ఎప్పుడు తీసుకున్నా, నేను తీసుకోవాలా, ఇలా ఒప్పుకోరు. అప్పుడు ఆ టైంలో హృదయంలో వాక్యం ఘోషిస్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఘోషిస్తూ ఉంటాడు, నన్ను గురించి నువ్వు ఒప్పుకోవట్లేదు, నన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పట్లేదు, ఇలా ఉండకూడదు అని చెప్పి దేవుడు ఫస్ట్ శుతిమెత్తగా చెప్తాడు. నువ్వు వినకపోతే ఘోషిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు నీకు వచ్చినాయా? నాకు వచ్చినాయి. నేను దేవుళ్ళలోనికి వచ్చిన కొత్తలో ఎప్పుడైనా సరే స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, అరే మీరు ఎవర్రా అని అడిగినప్పుడు, లేకపోతే మీరు ఎవరికి పూజిస్తారా అన్నప్పుడు యేసయ్య పేరు చెప్పడానికి సిగ్గుపడేవాడిని. చర్చికి వచ్చిన కొత్తలో దేవుడి యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడు వారితో పాటు పాటలు పాడాలంటే సిగ్గు, నోరు తెరవాలంటే సిగ్గు, క్లాప్స్ కొట్టాలంటే, చప్పట్లు కొట్టాలంటే సిగ్గు, ప్రార్థన పైకి చేయమంటే సిగ్గు. అసలు చర్చికి వెళ్తే ఎవరన్నా చూసి నన్ను ఇలా ఇలా ఎక్కిరిస్తారేమో అని అనుకుంటూ సిగ్గు. ఇవన్నీ ఎప్పుడు ఒప్పుకోలే. అలా నువ్వు ఒప్పుకుంటావో లేదో, నువ్వు తండ్రికి దేవుడికి తగిన విధముగా ఒక భక్తుడిగా లేకపోతే ఒక కుమారుడుగా కుమార్తెగా ఉంటావో ఉండవో అని చెప్పి దేవుడు నీ హృదయంలో ఉండి నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకో, నువ్వు ఎవరికి అబద్ధం చెప్పినట్టు? మనిషికి కాదు, నీ చుట్టుపక్కల ఉన్న నీ యొక్క స్నేహితులు, బంధువులు, తోడపుట్టిన వాళ్ళకి కాదు, దేవుడికే నువ్వు అబద్ధం చెప్తున్నావు. దేవుడికి అబద్ధం చెప్తే పరిస్థితి ఏంటి? అననీయ ఏమైపోయాడు? ఉన్న చోట కుప్పకూలి చచ్చిపోయాడు. సిప్పిర ఏమైపోయింది? ఉన్న చోట చచ్చిపోయింది. అంటే మీకు ఎప్పుడైనా డౌట్ రావాలిగా, అబద్ధం ఆడితే ఉన్న పలానే చచ్చిపోతారా? ఉన్న పలానా ఆన్ ద స్పాట్లో చచ్చిపోతారా? మరి ఆదాము గారు కూడా అబద్ధం ఆడారుగా, అవ్వమ్మ గారు కూడా అబద్ధం ఆడారుగా. సో బైబిల్లో ఎంతోమంది భక్తులు అబద్ధం ఆడిన వాళ్ళు కూడా ఉంటారుగా. మరి వాళ్ళందరూ దావీదు గారు వ్యభిచారం చేసినప్పుడు కానీ, ఇంకా వేరే 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 భక్తులు ఎవరైనా తీసుకోండి, మరి వాళ్ళందరూ కూడా అబద్ధం ఆడినప్పుడు వాళ్ళందరికీ వెంటనే ఎందుకు మరణశిక్ష రాలేదు? ఇక్కడ అననీయ సిప్పిరాకు మాత్రమే ఎందుకు మరణశిక్ష వచ్చింది? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి.
చూడండి, ఆదాం గారు అబద్ధం ఆడినప్పుడు కూడా దేవుడు ఇది ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, దావీదు గారు చేసినప్పుడు దావీదు గారిని దేవుడు అడిగినప్పుడు దావీదు గారు ఇచ్చిన సమాధానం ఎలా ఉంది? అదే అననీయ సిప్పీరా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎలా ఉంది? అబద్ధం చెప్పటం అనేది మనిషి యొక్క దైనందిక జీవితంలో సాధారణమైన విషయమే. సాధారణ విషయమే కదా, మనలో అది ఉంది కాబట్టి మనం రోజు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలని అని నేను అంటలా. అబద్ధం అనేది నీకున్న బలహీనతను బట్టి లేకపోతే నీకున్న పాపం మీద మక్కువ బట్టి ఎలాగోలా నువ్వు ఏదో తొట్టిల్లినప్పుడు అబద్ధం చెప్తావు. నువ్వు అబద్ధం చెప్పినప్పుడు దేవుడు నిన్ను ఒక వివరణ అడుగుతాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను వివరణ అడిగాడో ఆ వివరణ అడిగిన వెంటనే నువ్వు నిజముగా యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా నువ్వు దేవుడి ఎదుట అంగీకరించి ఒప్పుకొని ప్రాధేయపడి మాట్లాడినట్లయితే దేవుడు క్షమిస్తాడు. ఓకే, నిజాయితీగా మాట్లాడితే దేవుడు క్షమిస్తాడు. నిజాయితీ లేకుండా రెక్లెస్గా నేను చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు, లేదా పక్కన వాళ్ళ మీద తోసేయటం, ఇలాంటి మాటలు మాట్లాడారనుకో అప్పుడు దేవుడి యొక్క శిక్ష నీ మీదకి వస్తుంది. దేవుడి యొక్క శిక్ష నీ మీదకి వస్తుంది. అననీయ మీదకి దేవుడి యొక్క శిక్ష అందుకే వచ్చింది. అననీయ మీదకి దేవుడి యొక్క శిక్ష వచ్చే ముందు పేతురు గారు చక్కగా అడుగుతారు, నువ్వు అమ్మావు కదా, అమ్మినప్పుడు వచ్చిన డబ్బు మొత్తం ఇదేనా? అడిగారా అడగలేదా? అడిగినప్పుడు నేను అమ్మినప్పుడు నా దగ్గరికి వచ్చిన డబ్బు మొత్తం ఇంతే, 1,00,000 అమ్మాను, 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టా. కానీ అమ్మినప్పుడు వచ్చిన డబ్బు 1,00,000 రూపాయలు కాదుగా, ఇంకా ఎక్కువే వచ్చినాయిగా. అడిగినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో ఉండి నిన్ను ఎదురుగా ప్రశ్నించినా కూడా, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నీ పక్షాన ఉండి నిన్ను ప్రశ్నించినా కూడా, ప్రార్థనలోనే ఉంటూ ప్రార్థన చేస్తూ నేను అబద్ధం ఆడలేదు, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం వాళ్ళే చేశారు, ఎదుటోడే చేశాడని చెప్పి నువ్వు కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే పిచ్చోడా అయితే నమ్ముతారు. కానీ దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని సందర్భాల్లో ఉన్నాడు. నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో దేవుడికి సర్వము తెలుసు. ఆయనకి మరుగైనది ఏదీనూ లేదు. దేవుడిని నువ్వు మోసం చేసేది, దేవుడు ఎదుట నువ్వు అబద్ధం చెప్పేది. జాగ్రత్త, దేవుని మోసం చేసి దేవుడి ఎదుట అబద్ధం కనుక నువ్వు చెప్పినట్లయితే అననీయ సిప్పీరాకి ఎలా అయితే మరణం దేవుడు బహుమతిగా ఇచ్చాడో రేపటి రోజు నీకు కూడా అది వస్తుందేమో. అబద్ధం చెప్పాలంటే భయం కలగాలి. ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క 5వ అధ్యాయంలో అననీయ సిప్పీరా పేతురు గారు ఇలా ముగ్గురే కనిపిస్తారు. అననీయ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడున్న యవనస్తులు వచ్చేసి చనిపోయిన అననీయాన్ని తీసుకెళ్ళి పాతి పెడతారు. ఆ విషయం భార్యకి తెలియదు. భార్య 3 గంటల తర్వాత వస్తుంది. వచ్చి హస్బెండ్ ఏమైపోయాడో కూడా తెలియదు. పేతురు గారితో మాట్లాడుతుంది. అప్పుడు కూడా పేతురు గారు సిప్పీరాని అడుగుతాడు, ఏమ్మా నువ్వు ఏం చేసావు అన్నట్టు, ఎంత అమ్మావు, లేకపోతే ఏదైనా దాచుకున్నావా, లేకపోతే ఏదైనా మొత్తం వివరంగా అడుగుతాడు. లేదు 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 నేను ఏం చేయలేదు, నేనే అబద్ధం ఆడలేదు అన్నట్టు కప్పిపుచ్చుకొని నిజమే చెప్తున్నానంటూ మాట్లాడుతుంది. మీ హస్బెండ్ని పాతిపెట్టి వాడిన పాదాలు, ఆ యవనస్తుడి యొక్క పాదాలు ఇక్కడ వెలుపలే ఉన్నాయి, నువ్వు కూడా వెళ్ళి మీ ఆయనతో పాటు నిద్రించు అని పేతురు గారు గట్టిగా శిక్షించేటట్టు మాట్లాడతారు. ఆన్ ద స్పాట్ ఆ అమ్మాయి కూడా చచ్చిపోయిందిగా. ఆన్ ద స్పాట్. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి, ఎవరిలాగా నువ్వు ఉన్నావు? అన్నయ్యలాగా నువ్వు ఉన్నావా? సిప్పీరాలాగా నువ్వు ఉన్నావా? ఎవరిలాగా నువ్వు ఉన్నావు ఆలోచించి. ఎందుకు ఒక అబద్ధానికి జీతముగా దేవుడు అంత కఠినముగా ఉన్న పలానా మరణానికి అప్పచెప్పాడంటే ఒకటే. బైబిల్ మీరు ఎప్పుడైనా చదువుతున్నారా? అప్పుడప్పుడు చదువుతారు కదా, కనీసం ఆదివారం అయినా సరే ఎప్పుడన్నా రిఫరెన్స్లు చేస్తారు. అంతకుమించి ఎప్పుడు చదివారా? ఇక్కడి నుంచైనా చదువుకోండి. బైబిల్ చదవటం అంటే ఎలా అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ నువ్వు దేవుడితో మాట్లాడుతున్నట్టే. నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, నువ్వు చదువుతున్న ఆ యొక్క దేవుడి యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు. 2-3 రోజుల కింద నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నేను ఈ వాక్యం దగ్గర ఆగిపోయా. నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితివి అని.
అననీయ ఒక భార్య అయిన సప్పీరా, వీరిరువురు కూడా మాట్లాడిన అబద్ధము కేవలం పేతురుతోనే, దేవుడితో కాదు. మరి వాక్యం ఎందుకు పేతురుతో మాట్లాడిన అబద్ధాన్ని దేవుడితో మాట్లాడినట్టు ఎందుకు రాసి ఉందని నా హృదయం అక్కడ ఆగిపోయింది. అది దేవుడి యొక్క సన్నిధిలో విచారం చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన సమాధానంతో కూడిన వాక్యం. అలా నువ్వు కూడా ఎప్పుడన్నా వాక్యం చదువుతూ ఉంటే నీకు ఇప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఎవరో మూడో వ్యక్తి వచ్చి మాట్లాడతాం కాదు, దేవుడు స్వయంగా నీతోనే మాట్లాడతాడు. సో ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలంటే చూడండి, ఒక చిన్న ప్రశ్న వేస్తా, బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. బైబిల్లో సుమారు మేబీ నాకు గుర్తున్నంత వరకు 66 పుస్తకాలు ఉంటాయి అనుకుంటా. పాత నిబంధన గ్రంథం దగ్గర నుంచి కొత్త నిబంధన గ్రంథం, అనగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఆది కాండము మొదలు ప్రకటన గ్రంథము చివరి పుస్తకం, ఇవన్నీ కలుపుకుంటే 66 పుస్తకాలు ఉంటాయి అనుకుంటా. ఈ యొక్క బైబిల్లో మొట్టమొదటి పాపం ఏంటి, అలాగే చివరి పాపం ఏంటి? చివరి పాపం మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా బైబిల్లో? అబద్ధం. చివరి పాపం ఏంటో తెలుసా బైబిల్లో? అబద్ధం. అబద్ధమే. చూడండి, చాలా చిన్న విషయమే. పశువుడు సైతం పాలు తాగే పిల్లోళ్ళు నెలలే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆయుష్ ఎండ్ అయిపోయే స్థితిలో, అంటే ముదిమి వచ్చి చివరికి ఇక రేపో మాపో అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జీవితంలో సాధారణమైన విషయం. కొంతమంది ఉంటారు అసలు అబద్ధం చెప్పకపోతే వాళ్ళకు రోజే గడవదు, ఒక రకంగా చెప్పాలంటే గంట కూడా గడవదు. అలాంటి తినటం తాగటం ఎంత కామనో అబద్ధం చెప్పడం అనేది కూడా కామన్. ఇంకా కొంతమంది సాక్ష్యం పొందుతూ ఉంటారు, నోరు తెరిస్తే వాళ్ళు అబద్ధాలే మాట్లాడతారు, నోరు తెరిస్తే వాళ్ళు అబద్ధమే మాట్లాడతారు. అబద్ధం వాళ్ళ యొక్క పెదవుల మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, అబద్ధం తప్ప ఇంకేమీ వాళ్ళు మాట్లాడరు అని ఎవరన్నా నా గురించి అవ్వచ్చు, లేకపోతే మీలో ఎవరి గురించి అన్నవచ్చు, లోకులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ సాక్ష్యం చెప్తూ ఉంటారు. అవునా కదా? మా బైబిల్ ఏం చెప్తుంది? ఆది కాండంలో మొట్టమొదటి పాపం ఏంటంటే అబద్ధం, చివరి పాపం ఏంటంటే అబద్ధం. ఇదేదో నోటితో చెప్పింది కాదు, బైబిల్లోనే ఉంటుంది రిఫరెన్స్. మొట్టమొదటి పాపం చూద్దాం. ఆది కాండం మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది? ఆదాము అవ్వమ్మ గారు దేవుడి యొక్క మాటకి లేకపోతే వాక్యాన్ని వ్యతిరేకించి తినకూడని పండు తింటారు. ఓకే, కానీ ఏమి జరిగితే అవ్వమ్మ గారు ఆ పండు తింటారు? ఆలోచించి. పండు తినటం అంటేనే ఆజ్ఞ అతిక్రమించడం, నేను ఒప్పుకుంటా. కానీ ఏం జరిగితే ఆమె పండు తింది? చూడండి, 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించను. యెహోవా సాక్షాత్తు ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము గారు అవ్వమ్మ గారితో మాట్లాడిన మాట, ఆజ్ఞ. ఆది కాండం 2వ అధ్యాయం 16, 17. చూడండి, ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము గారు అమ్మగారు ఉన్నారు. బైబిల్ లేకపోతే సండే స్కూల్ దగ్గర నుంచి మీరు అందరూ చూస్తూనే ఉంటారు, ఎప్పుడూ కూడా వింటూనే ఉంటారు. ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము గారు అవ్వమ్మ గారు తినకూడని ఆ యొక్క పండు తిందని. తినకూడదని ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ముందే చెప్తాడు, ఇగో ఏదేం తోట ఉంది, చక్కగా నీకు ఇష్టం వచ్చినట్టు చక్కగా తిరుగు, ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ తీసుకో, తినేసేయి అని చక్కగా చెప్తారు. ప్రతిరోజు సాయంత్రం నేను వస్తాను, మన ఇద్దరం చక్కగా ముచ్చటించుకుంటాం అని దేవుడు ఆడమ్ గారితో చెప్తారు. అంత మాత్రమే కాకుండా అదిగో అక్కడ ఆ ప్రదేశంలో, ఆ పర్టికులర్ ప్రదేశంలో ఒక చెట్టు లేకపోతే ఒక వృక్షం ఉంది, ఆ వృక్షమునకు కాయు ఆ యొక్క ఫలములు నువ్వు ఎంత మాత్రము తినకూడదు, ఒకవేళ నువ్వు తింటే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు అని ఒక మాట చెప్పట్లా, ఒక సలహా చెప్పట్లా, ఒక ఆజ్ఞ. చూడండి, మనం ఒక మాట చెప్పటం వేరు, వినటం వినకపోవటం ఎదురోడు ఇష్టం. మనం సలహా ఇవ్వటం కూడా వేరు, ఎదురోడు వింటాడు వినకపోతాడు, అది ఆడిష్టం. ఓకే, కానీ వాక్యం ఏంది? ఆజ్ఞాపించను. దేవుడు సూటిగా కరాఖండిగా చెప్పాడు, తినమాకు, తింటే చస్తావు, ఇది నా ఆజ్ఞ
అవునా కదా? ఈ వృక్షమునకు కాయు ఆ యొక్క ఫలములు తినమాకు, నువ్వు తింటే మంచి చెడులు తెలివినిచ్చు ఆ యొక్క వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నువ్వు తింటే నిశ్చయముగా చస్తావు అని ఆజ్ఞాపించను. సో ఆదాము గారికి అవ్వమ్మ గారికి దేవుడు ఆజ్ఞాపించాడా? అది 2వ అధ్యాయం. నెక్స్ట్ 3వ అధ్యాయంలోకి వస్తాం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క అవ్వమ్మ గారి దగ్గరికి అప్పటికి ఆవిడకి హవ్వ అని పేరు కూడా రాదు. ఓకే, ఆదాం గారి భార్య దగ్గరికి భూజంతువులు అందరిలోకి సర్పము మిక్కిలి యుక్తి కలిగింది. సర్పం వస్తుంది చూడండి. సర్పం వచ్చి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను నీవు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చాలండి, అదే అబద్ధం. సర్పం ఏమంది? మీరు చావనే చావరు. అబద్ధమా కదా? ఇది నిజమా అంటం వేరు, మీరు చావనే చావరు అంటం వేరు. చూడండి, ఈ మీరు చావనే చావరు అని ఒక పదం అండర్లైన్ చేసుకోండి. అది ఎందుకు అబద్ధం అంటే ప్రూఫ్ 2వ అధ్యాయంలో 16వ వచనము 17వ వచనం మనం చదువుకున్నాం. దేవుడు ఏం చెప్పాడు? 17వ వచనం లాస్ట్లో, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు సూటిగా ఆజ్ఞ ఇచ్చారు. సర్పమేమంది? మీరు చావనే చావరు. అబద్ధమా కదా? అబద్ధమా? చూడండి, ఈవిడ అవ్వమ్మ గారు అబద్ధం ఆడింది. అప్పటి వరకు అవ్వమ్మ గారు ఏం ఆడలా. అవ్వమ్మ గారి దగ్గరికి ఇలా సర్పం వచ్చి, ఇది నిజమా? ఇక్కడ ఏదన్నా ఫ్రూట్ తినొద్దని ఆయన చెప్పాడా? ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు నీకు ఏమైనా చెప్పాడా అని మామూలుగా అడిగింది. ఇది నిజమా అని అడిగింది, అంతే కదా? అడిగినప్పుడు అవ్వమ్మ ఏమంది? అవ్వమ్మ కూడా ఏమైనా అబద్ధం చెప్పిందా? అబద్ధం ఏం చెప్పలా. అవును, మీరు ఏది పడితే తినొచ్చు, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు. అయితే తోట మధ్యపు ఉన్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకున్నట్లు వాటిని తినకూడదు అని దేవుడు మాకు చెప్పాడు అని చక్కగా నిజమే చెప్పింది. సో అవ్వమ్మ గారు కూడా నిజమే చెప్పారు. అప్పుడు వెంటనే సర్పం ఉంది, మీరు చావనే చావరు. దేవుడు అన్న మాట ఏంటి? నువ్వు చేస్తావు. సర్పం అన్న మాట ఏంటి? మీరు చావనే చావరు. సో బైబిల్లో ఉన్న మొట్టమొదటి పాపం ఏంటి? ఆ మాట వింటేనే కదా అవ్వమ్మ గారు వెళ్ళి ఆ పండు తీసుకొచ్చి తిని ప్లస్ తన హస్బెండ్కి ఇచ్చి, అంటే భర్తగా ఉన్న ఆదమ్మ గారికి ఇచ్చితే ఆదమ్మ గారు కూడా తిన్నారు. ఆ ఇరువురు తిన్న తర్వాత కదా ఆజ్ఞని అతిక్రమించింది. అవునా కదా? పండు తిన్న తర్వాత కదా ఆజ్ఞ అతిక్రమించింది. అలా ఆజ్ఞ అతిక్రమించారు నిజమే, కానీ ఆజ్ఞ అతిక్రమించడానికి ముందు జరిగింది ఏంటంటే సర్పము నోట నుండి వచ్చిన అబద్ధం. ఆ అబద్ధము కనుక, అంటే సర్పము కనుక అబద్ధం మాట్లాడకుండా ఉన్నట్లయితే ఆదాము గారు అవ్వమ్మ గారు ఆ యొక్క పండు తినేవాళ్ళే కాదుగా. సో అబద్ధము దారితీసింది ఆజ్ఞను అతిక్రమించడానికి. సో బైబిల్లో మొట్టమొదటి పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడం కాదు, అబద్ధం మొట్టమొదటి పాపం. అబద్ధం వలన ఆజ్ఞ అతిక్రమించారు. సో 2వ పాపం ఆజ్ఞ అతిక్రమించటం. ఓకేనా? అర్థమైందా? మొట్టమొదటి పాపం ఏంటి? అబద్ధం. మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నిశ్చయముగా చేస్తావు, నువ్వు చచ్చిపోతావు అంటాం వేరు. నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు అని ఆజ్ఞాపించను అంటే 100కి 100 పార్లు అది మాట జవదాటే ప్రసక్తే లేదు. ఆ మాట అన్నది ఎవరు? డాక్టర్ అంటేనే మనం పిచ్చ భయపడిపోతాం. దేవుడే అన్నాడు, సృష్టికర్త అన్నాడు. అది నిజమా అబద్ధమా? సృష్టికర్త నోట్లో నుంచి ఓన్లీ నిజం మాత్రమే వస్తుంది. మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు మనుషుడు కాదు. ఒకసారి అని ఇంకోసారి నేను అనలేదు అంటానికి ఆయన మనిషే కాదు, యథార్థవంతుడు. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఉండును.
యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవాడు ఆయనే. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటి? ఆ పండు నువ్వు తిన్నట్లయితే నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. సర్పమేముంది? నువ్వు చావనే చావవు. అబద్ధం. బైబిల్లో మొట్టమొదటి పాపం అబద్ధం. అలాగే బైబిల్లో చివరి పాపం కూడా చూడండి. చివరి పుస్తకం ఏంటి? ప్రకటన. మనకు సీక్వెన్స్ తెలియదులే కానీ ఈ రెండు మాత్రం అందరికీ బ్రహ్మాండంగా తెలుసు. నాకు కూడా సీక్వెన్స్ తెలియదే అండి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో మరి నేనేమన్నాను? మొట్టమొదటి పాపం ఏంటంటే అబద్ధం. సో ఆదికాండం అనే మొదటి పుస్తకంలో స్టార్టింగ్ అధ్యాయంలోనే చూశారు కదా, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూశారు. ఇది ప్రకటన గ్రంథంలో మన యొక్క బైబిల్లో ఉన్న చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. దాంట్లో కూడా చివరి అధ్యాయం ఏంటి? 22 అధ్యాయాల్లో 22వ అధ్యాయంలో మొత్తం 21 వచనాలు ఉంటాయి. ఓకే, చివరిదని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. చివరి పుస్తకం అయిన ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం అయిన 22వ అధ్యాయంలో 15వ వచనం. 15 అండర్లైన్ చేసుకోండి. వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపుట నుండురు. ఏ వెలుపులు ఉంటారు? పరలోకం వెలుపులు ఎవరుంటారు? చూడండి, కుక్కలు మనుషులు కాదుగా. కుక్కలు ఎందుకు ఉంటాయి? కుక్కలు మనుషులు కాదుగా. మరి కుక్కలు ఎందుకు? జంతువులు తీసుకొచ్చి పరలోకంలో పెడతాడు దేవుడు? కాదుగా. కక్కిన కూడు తినే కుక్క అంటే నేను పాపం చేయనయ్యా అని దేవుడి దగ్గర ఒప్పుకొని తిరిగి అదే పాపం చేస్తూ ఉంటావు కదా. సో నేను అబద్ధం ఆడను యేసయ్యా అని ప్రార్థనలో దేవుడి దగ్గర ఒప్పుకొని తిరిగి నేను అబద్ధం ఆడాను అనుకోండి, నేను కక్కిన కూడు తిన్న కుక్క. అంటే పాపాన్ని విసర్జించి మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ చక్కగా తిన్నాను కాబట్టి నేను కుక్కనే. వ్యభిచారం చేసాం, దేవుడి యొక్క కృపలో దేవుడు క్షమించేశాడు. అయినా సరే మళ్ళీ తిరిగి బలహీనమైన క్షమంలో వ్యభిచారం చేసాం. దాన్ని ఏమంటారు? కక్కిన కూడు తినే కుక్కే. దొంగతనం చేసాం, దేవుడు దగ్గర ఒప్పుకొని వదిలివేసాం. సో దేవుడు క్షమించేస్తాడు. దేవుడు క్షమించేసిన తర్వాత కూడా మళ్ళీ అవసరం కోసం దొంగతనం చేసాం అనుకోండి, అప్పుడేంటి? దొంగతనం చేయటంలో మన కుక్కలం, వ్యభిచారం చేయటంలో కుక్కలం, అబద్ధం ఆడటంలో కుక్క, మోసం చేయటంలో కుక్క. కుక్క యొక్క స్వభావం చచ్చిన కూడు తినే కుక్క. విసర్జించిన పాపాన్ని తిరిగి తగిలించుకోవటం కుక్క యొక్క స్వభావం లాగా మనిషి యొక్క స్వభావం లాంటిది. సో కుక్క ఏంటి? నేనే మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకోరు కదా, నన్ను నేను అనుకుంటున్నా. నేను కుక్కలు అంటోండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును. చూడండి, చాలు చూడండి. దీంట్లో ఎన్నునే మీరు లెక్క పెట్టుకోండి. ఫస్ట్ది కుక్కలను, రెండవది మాంత్రికుడు, మూడవడు వ్యభిచారులను, నాలుగవది నరహంతుడు, 5 విగ్రహారాధికులు, 6 ఏంటి? అబద్ధం ముందు రాయొచ్చుగా. అబద్ధం ముందు రాసుకోవచ్చుగా. అబద్ధం ముందు రాయొచ్చు కదండి. 6 రాసినప్పుడు, 6 లక్షణాలు రాసినప్పుడు, 6 రకాల వ్యతిరేకత కలిగిన పాపాలు రాసినప్పుడు 6వ దానిగా అబద్ధం రాశారు. మొట్టమొదటిగా లేకపోతే 2వది, 3వది, 4వది, 5వది వరకు ఎక్కడ కూడా పెట్టచ్చు అబద్ధం. అలా పెట్టల. చివరి పెట్టింది ఏంటి? అబద్ధం. చూడండి, అబద్ధం ఆడతాం చాలా సాధారణ విషయం అనుకుంటాం, కానీ అబద్ధము ఏ లిస్టులో ఉందో చూడండి. నరహంతకులు ఎలాంటోళ్ళు, అబద్ధికులు కూడా అట్టంటోళ్ళే. వ్యభిచారం చేసేవాడు ఎట్టంటోడో, అబద్ధికులు కూడా అట్టంటోళ్ళే. విగ్రహారాధికులు ఎలాంటోళ్ళో, అబద్ధికులు కూడా అట్టంటోళ్ళే. మాంత్రికులు ఎట్టంటోళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు అట్టంటోళ్ళే. కుక్కలో ఎలాంటోళ్ళు అంటే కుక్క స్వభావం కలిగిన విశ్వాసులు ఎలాంటోళ్ళు, అబద్ధికులు కూడా అలాంటోళ్ళే. సో చివరి చూడండి. దీంట్లో సార్ ఎప్పుడైనా సరే నేనున్న ఉదాహరణకి అతని ఒక సినిమా చూసా, బలహీనమైన క్షణంలో సినిమా చూసాను, దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని క్షమాపణ అడుకున్నాం. మరి మళ్ళీ తిరిగి కొద్ది రోజుల తర్వాత వేరే సినిమా చూస్తామో లేదా అదే సినిమా చూస్తామో జరిగింది. సో నేను కుక్క స్వభావం కలిగిన వాడినిగా. అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తే కుక్క స్వభావం లాంటివాడిని. ఇంకోటి మాంత్రికులు. మాంత్రికులు అంటే ఏంటి? మాంత్రికులు అంటే ఏంటండి? మాంత్రికులు అంటే మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేయడం. ఇంకా
పందిని నందిలాగా, నందిని పందిలాగా మాట్లాడతారు చూసారా? అంటే ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నట్టుగా కట్టుకథలు అల్లుతారు చూసారా మాంత్రికులు. ఓకే, నెక్స్ట్ వ్యభిచారం మనం చెప్పాల్సిన అవసరం లేదుగా. దేవుడు వ్యభిచారం చేయకుండా ఉండటానికి, దేవుడు నరులను వ్యభిచారులుగా చేయకుండా ఉండటానికి చక్కటి దేవుడు ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. ఏంటిది అది? పెళ్లి చేసుకుంటే ఎవరి భార్య ఆల్దాయి, ఎవరి పురుషుడు ఆల్దాయి. పాన్పు నిష్కలంకంగా ఉంటుంది పాన్పు. అది కాకుండా ఇంకేదైనా చేసామనుకో దాన్ని ఏమంటారు? వ్యభిచారం. శారీరకంగా చేయడమే కాదు, కంటి చూపుతో సరే. మామూలుగా మీకు చెప్పాలంటే వీధి మీద వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్లో హీరోయిన్ను కామం కలిగిన ఆలోచనతో చూసినా సరే వ్యభిచారమే. ఇది కూడా మీకు తెలిసిందేగా. నెక్స్ట్ నరహంతకులు. నరహంతకులు అంటే కత్తులు గొడ్డల్లో తీసుకుని నరుక్కుంటం, చంపటం మనకు తెలిసిన నరహంతకులు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అది మాత్రమే నరహంతకులు కాదు, దాంతోపాటు కూడా ఉంది. నీ మాటతో, పదునైన నీ యొక్క మాటతో, సర్పము లాంటి విషంతో కూడిన నీ యొక్క మాటతో, కుటిలత్వము పాపము కలిగిన నీ యొక్క మాటతో, సూటిపోటి మాటలతో ఎదుటివాడు యొక్క క్యారెక్టర్ని ఏమంటారు? ఎదుటివాడి క్యారెక్టర్ని తప్పుగా అబద్ధముగా మనం మాట్లాడామనుకోండి, అది కూడా నరహంతకులే. అంటే ఒక పవిత్రత కలిగిన మనిషి ఉన్నాడు, నేను వెళ్ళి వాడు పవిత్రత కలిగినవాడు కాదు, వాడు అపవిత్రుడు అని నేను అన్నాను అనుకో, నేను నరహంతకుడితో సమానమే. ఓకే, ఒక వ్యభిచారం చెయ్యని మంచి మనిషి ఉన్నాడు, నేను వెళ్ళి వాడు వ్యభిచారకుడు అని అబద్ధపు సాక్ష్యం పలిగాను అనుకో, నేనేమవుతాను? నరహంతకుడినే. నెక్స్ట్ విగ్రహారాధికులు. విగ్రహారాధికులు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం లోకులంతా మన గురించి ఏం సాక్ష్యం చెబుతారు? మనం క్రైస్తవులం, క్రీస్తుని దేవుడిగా కలిగిన జనులం, అది ఇది అని మాట్లాడతారు. మనం ఏమనుకుంటాం? అన్ని మతస్థులు అంటే హిందువులు, ముస్లిమ్స్, సిక్కులు, బౌద్ధ మతస్థులు, ఇంకా అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని తప్ప ఇంకా ఎవరినైతే వాళ్ళు మొక్కుతారో, పూజలు చేస్తారో వాళ్ళందరినీ కూడా విగ్రహారాధకులు అనుకుంటాం. అవునా కదా? ఈజిప్ట్ దేశం ఉంది. ఐగుప్తీయులు ఒక దూడని విగ్రహంలాగా చేసుకొని పూజిస్తారు, వాళ్ళు విగ్రహారాధకులు. ఓకే, ఇలా ఉన్నారు కదా. మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే వీళ్ళు మాత్రమే విగ్రహారాధకులు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధకులు ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి కాకుండా ఒక పాస్టర్ని, ఒక విశ్వాసుల్ని గురిగా పెట్టుకొని పూజించుకొని వాళ్ళు ఏం చెప్తే అది ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా విగ్రహారాధకులే. ప్లస్ అన్నిటికన్నా ఘోరంగా ఉంది ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడుకి, ధనాపేక్ష సమస్తమైన పాపమునకి మూలం. ఎవరైతే దేవుడి కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తారో వాళ్ళు విగ్రహారాధకులే. అన్యత్వంలో ఉన్న వాళ్ళకన్నా కూడా ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఇంకా ప్రమాదం. అన్యత్వంలో ఉన్న వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంది, తెలియక అన్య దేవతలను పూజించారేమో అని ఒక వెసులుబాటు ఉంటుందేమో. కానీ క్రైస్తవులకు మాత్రం అది కూడా ఉండదు. వాక్యం తెలిసి కూడా నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా డబ్బును ప్రేమించవు, పక్షపాతాన్ని ప్రేమించవు. ఏదైనా సరే దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు ఏ లక్షణాన్ని నువ్వు ప్రేమించినా సరే, ఏ లక్షణాన్ని ప్రేమించినా సరే, అప్పుడు నువ్వేమవుతావు? విగ్రహారాధన చేస్తున్నావు. విగ్రహారాధన అంటే రాళ్ళు రప్పలు అన్ని దేవతలను పూజించడం మాత్రమే కాదు, దేవుడి కన్నా ఎక్కువగా ఒక పాస్టర్ని పూజించిన, వాక్యం కన్నా ఎక్కువగా వాక్యాన్ని వ్యతిరేకిస్తున్న, అంటే దేవుడు ప్రేమించమని వాక్యం చెప్తుంది. దేవుడు ప్రేమించు, అది దేవుడి యొక్క వాక్యం. కానీ ఆ యొక్క విశ్వాసులు అవ్వచ్చు, ఆ యొక్క మత పెద్దలు అవ్వచ్చు, ఆ యొక్క పాస్టర్ గారు అవ్వచ్చు, ప్రేమ లేదు, ఏమీ లేదు, ప్రేమించు మాకు, వాళ్ళ నన్ను అలా అన్నారు, వాళ్ళని ద్వేషించు, వాళ్ళ మీద నువ్వు తిరగబాటు కలిగి మాట్లాడు, వాళ్ళని ఇంకా మాటలతో దాడి చేయి, ఇలా మాట్లాడు అని ప్రేరేపిస్తున్నారు అనుకోండి, అది వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా నీకే అర్థమవుతుందిగా. స్టిల్ వాళ్ళ మాటకి లోబడి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు విగ్రహారాధన చేసిన వాడివే, నువ్వు విగ్రహారాధన చేసిన దానివే. దేవుడిచ్చే తీర్పు ఏంటి? నువ్వు విగ్రహారాధకుడు. మనిషిని దేవుడి కన్నా ఎక్కువగా పూజిస్తే వాడు విగ్రహారాధకుడే. డబ్బు ఏదైనా సరే, అందం ఏది తీసుకున్నా సరే, దేవుడి కన్నా ఎక్కువ ఏది, ఈవెన్ నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లలనైనా సరే
దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించినా, దేవుడి కన్నా ఎక్కువగా కూడా వాళ్ళ పట్ల నువ్వు అతిశయించినా సరే అది విగ్రహారాధనతో సంబంధమే. సో జాగ్రత్త. విగ్రహారాధకులకైతే అన్ని మతస్థులు అయితే కనుక వాళ్ళకి ఏదో ఒక చిన్న వెసులుబాటు ఉంటుంది. తెలియక పాపం చేశారేమోలే, వాళ్ళకు వాక్యం తెలియదు కాబట్టి పాపం చేశారులే అన్న ఒక వెసులుబాటు ఉంటుంది. ఓకే, కానీ మనకు అలా ఉండదు, నాకు అలా ఉండదు. వాక్యం తెలుసు, వాక్యం బోధిస్తాం, వాక్యానికి తగినట్టు ప్రార్థన చేసుకుంటాం, గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తాం. కానీ స్టిల్ ఒక మనిషి మీద ఉన్న వ్యతిరేకత, మనిషి మీద ఉన్న కోపం, మనిషి మీద ఉన్న పగ పోదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా ఆ కోపం అలాగే ఉంటుంది. కనిపిస్తే చంపేయాలన్న కోపంతో అలాగే నేను బ్రతుకుతున్నాను అనుకో, నాలో క్రీస్తు ప్రేమ ఎక్కడుంది? ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని అబద్ధంలాగా నేను పోర్ట్రే చేస్తూ ఉన్నట్లయితే నాలో దేవుడి యొక్క ప్రేమ ఎక్కడుంది? వాడు మంచోడైనా సరే చెడ్డవాడిలాగా నేను మాట్లాడాను అనుకోండి, దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంది? దేవుడి యొక్క ప్రేమ ఏంటంటే చెడ్డవాడిని సైతం నువ్వు ప్రేమించాలి. నీకు మేలు చేసిన వాళ్ళు మాత్రమే నువ్వు మేలు చేసి ప్రేమిస్తే కనుక అన్యులకి నీకు మధ్య వ్యత్యాసం ఎక్కడుంది? కీడు చేసిన వారిని సైతం ప్రేమించటమే క్రైస్తవత్వం. దేవుడు శిలువ మీద మరణం అయ్యే ఆ యొక్క చివరి క్షణాల్లో తన యొక్క చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి, శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో నుంచి చర్మం ఎలా చీల్చినా సరే దాంట్లో నుంచి రక్తం కారుతున్నప్పుడు కూడా దేవుడి నోటి నుంచి వచ్చిన మాట ఏంటి? వాళ్ళందరూ తెలియక చేశారు కాబట్టి వాళ్ళని క్షమించుడి. స్టెఫెన్ హతసాక్షి అయ్యాడు, అప్పుడు కూడా తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించుడి. దేవుడు క్షమించాడు. దేవుణ్ణి పూజించిన, ప్రార్థన చేసిన యొక్క స్టెఫెన్ కూడా క్షమించాడు. 12 మంది అపోస్తుల్లో 11 మంది హతసాక్షులు అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్యులను అందరినీ కూడా క్షమించారు. మరి మనం మాత్రం క్షమించాం. క్షమించలేని నువ్వు ఎలా క్రైస్తవుడివి? క్షమించలేని నువ్వు ఎలా క్రైస్తవురాలివి? క్షమించలేని నువ్వు నీలో దేవుడి యొక్క ప్రేమ ఉందని ఎలా రుజువు చేయగలవు? ఈ సమాధానం నాకేం చెప్పడం అవసరంలా, దేవుడికి చెప్పుకో. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క అంతరంగ పురుషుడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. ఏ ఒక క్రైస్తవుడికి తిరిగి మనిషికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీలో దేవుడున్నాడు, నీతో దేవుడున్నాడు. నిన్ను ఎల్లవేళలా ప్రశ్నించే పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు సమాధానం చెప్పు. ఆత్మదేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు మనుషులతో కాదు, సాక్షాత్తు దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు. వ్యభిచారిగా ఉన్నావా? దొంగతనం చేస్తున్నావా? నరహత్య చేస్తున్నావా? మాంత్రికురాలాగా ఉంటున్నావా? కక్కిన కూడు తినే కుక్కలాగా ఉంటున్నావా? వీటన్నిటికన్నా ప్రమాదమైన అబద్ధం నువ్వు మాట్లాడుతున్నావా? అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను. సర్పము అవ్వమ్మ గారితో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? నువ్వు చావనే చావవు. దేవుడు ముక్కుసూటిగా ఆజ్ఞ ప్రకారం చెప్పాడు, నువ్వు చస్తావు ఆ యొక్క పండు తింటే. కానీ దేవుడి యొక్క మాటను సైతము వ్యతిరేకంగా మాట్లాడింది సర్పం. నువ్వు చావు. అబద్ధం. చూడండి, ఒక దొంగతనం చేసినా సరే మారు మనసు పొందుకున్న తర్వాత, 1,00,000 రూపాయలు నేను దొంగతనం చేశాను, నేను మారు మనసు పొందుకున్న తర్వాత, లేకపోతే దేవుడు నన్ను గద్దించిన తర్వాత, దేవుని యొక్క సన్నిధిలో నేను ఒప్పుకున్న తర్వాత ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఎవరి దగ్గర అయితే నేను దొంగతనం చేశానో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేశాను. వాళ్ళ కాళ్ళ ఎల్లబడి క్షమాపణ అడిగారు. వాళ్ళు కూడా దేవుడి యొక్క ప్రేమలో క్షమించారు. సో నేను చేసిన దొంగతనం దేవుడు యొక్క సన్నిధిలో కౌంట్లో ఉంటుంది. అంటే లెక్కిస్తాడా లెక్కించడా? నువ్వు చెప్పు, చెప్పండి. దేవుడు క్షమించాడా లేదా? వ్యభిచారం చేసాం, ఒక ఆడపిల్లను మోసం చేసాం, వ్యభిచారం చేసాం. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియజేశాడు. వెంటనే దావీదు గారిలాగా బెత్షెబాని ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే నేను కూడా వెళ్ళి ఆ స్త్రీని దేవుడి యొక్క ప్రేమలో పెళ్లి చేసుకొని దేవుడి యొక్క సన్నిధిలో మంచి భార్య భర్తలా బతుకుతున్నాం. దేవుడు ఆ పాపాన్ని క్షమిస్తాడా లేదా? ఓకే, దొంగతనం చెప్పాం, వ్యభిచారం చెప్పాం. ఇప్పుడు అబద్ధం చూసుకోండి. నేను అబద్ధం ఆడాను నీతో. 2 వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. లేని వ్యక్తి గురించి కాక్ అండ్ బుల్ స్టోరీస్ బిల్డ్ చేసి, అంటే ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడి, ఆడు మంచోడో చెడ్డోడో తర్వాత విషయం, ప్రతిదీ చెడ్డగానే నేను పోర్ట్రే చేసి మాట్లాడుతూనే ఉంటా. నా మాటలు ఎంత బాగా ఉంటాయంటే నీ మనసులో మొత్తం అదే ఫీడ్ చేసుకుంటూ
వాడి గురించి ఉన్న మంచి లక్షణాలు, నీకు ఎదుటివాడి మీద ఉన్న ఆ యొక్క అభిప్రాయం మొత్తం పోగొట్టుకొని నేనేం చెప్పానో అదే అభిప్రాయంతో నువ్వు బ్రతుకుతున్నావు. ఓకే, దీంట్లో నువ్వు సరిదిద్దుకోగలిగింది ఏముంది చెప్పు? అబద్ధం ఆడితే నువ్వు సరిదిద్దుకోగలవా లేదా? దొంగతనం చేసినప్పుడు నువ్వు ఎలా సరిదిద్దుకోవాలో నీకు చెప్పాం. వ్యభిచారం చేసినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలో నువ్వు చెప్పాం. నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడావు, నువ్వు ఎలా సరిదిద్దుకుంటావు నువ్వు చెప్పు ఒకసారి. ఎందుకంటే అబద్ధం అందరం కామన్గా ఆడుతున్నాం కదా. నేను ఆడినోడే, మీరు ఆడినోళ్ళే. అబద్ధం ఎలా ఆడాం, నువ్వు ఎలా సరిదిద్దుకోగలవు? తిరిగి మళ్ళీ అదే మనిషి దగ్గరికి వెళ్ళి ఆ లేని వ్యక్తి గురించి ఏనాడైతే నువ్వు చెడ్డగా మాట్లాడావో వాడి గురించి నువ్వు తిరిగి మంచిగా చెప్తావా? చెప్పావా ఎప్పుడైనా? అబద్ధం వల్ల కుటుంబాలు చీలిపోయినాయి, మళ్ళీ వెళ్ళి ఒప్పుకొని కుటుంబాలు కలిపినవి ఉన్నాయా? ఇద్దరు వ్యక్తులను విడగొట్టేసాం అబద్ధం వల్ల, తిరిగి వెళ్ళి నిజం చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులను కలిపిన సందర్భం ఉందా? ఎలా సరిదిద్దుకుంటున్నావు నువ్వు అబద్ధాన్ని? చెప్పు, నువ్వే ఆలోచన చేసుకో. నాకే నీ సమాధానం అవసరంలా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావని. అవ్వమ్మ సర్పం చెప్పిన అబద్ధం నమ్మి దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి ఆజ్ఞ అతిక్రమించి తినకూడని పండు తిని, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం తనం మాత్రమే కాకుండా సాటి అయిన సహాయంగా ఉన్న భర్తకు కూడా షేర్ చేసింది. దానివల్ల దేవుడి యొక్క శాపం ఉందా లేదా వాళ్ళ మీద? వాళ్ళ గర్భవాసాన జన్మించిన జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్లో ఉన్న మనం మీద కూడా అలాంటి శాపం ఉందా లేదా? దీంట్లో నువ్వు ఏ విషయంలో నువ్వు చేసిన ఆ యొక్క అబద్ధం అనే ఒక పాపాన్ని నువ్వు సరిదిద్దుకున్న సందర్భం ఒక్కటి చెప్పు, దేవుడు చెప్పు. సో బైబిల్ మొత్తంలో కూడా మొట్టమొదటి పాపం అబద్ధం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. నెక్స్ట్ 22:15. బైబిల్ మొత్తంలో కూడా అబద్ధం అది మొట్టమొదటి పాపం. బైబిల్లో మొట్టమొదటి పాపం అబద్ధం. బైబిల్ మొత్తంలో కూడా చిట్ట చివరి పాపం అబద్ధం. మొదటి పాపంగా ఉన్న ఆ యొక్క అబద్ధం ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. చిట్ట చివరి పాపం ఏంటంటే అబద్ధం. అది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. ఇంతవరకు మీకు అర్థమైందండి? సో ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? చెప్తావా? చెప్పకూడదా? చెప్పలేవా? చూడండి, ఎవరైనా సరే పాస్టర్లు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, అబద్ధం చెప్పే సందర్భం వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు అల్పకాల పాప భోగముల మీద దృష్టి పెట్టి మనుషుల యొక్క మెప్పు మీద గురిపెట్టి, ఓకే, ఆ సమయంలో ఉన్న ఆ యొక్క శ్రమ, శోధన, ఉపద్రవం, కష్టము ఇవన్నీ జయించేయచ్చు అని క్షణకాలము వచ్చే ఆ యొక్క మేలు కోసం నువ్వు కనుక అబద్ధం ఆడినట్లయితే ఈ యొక్క బైబిల్ని నువ్వు వ్యతిరేకించిన వాడివి. ఇది నాకు, ఇది నీకు వర్తించే వాక్యం. ఓకే, ఏ సందర్భంలో తీసుకో. నిజం చెప్పవలసి వచ్చిన ఆ యొక్క సందర్భంలో నువ్వు గనక అబద్ధం చెప్పినట్లయితే నువ్వు వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించిన దానివే. అబద్ధకుడు యొక్క జనకుడు ఎవరు? అపవాది. పాపమునకు జీతం ఏంటి? మరణం. యెహోవా దేవుడు ఆ యొక్క ఆదికాండంలో చెప్పినట్టు ఏ క్షణమైతే వాళ్ళు తిన్నారో వాళ్ళు నిశ్చయంగా చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు చర్మపు చొక్కాలు ఎలా తగిలించుకొని తిరిగారయ్యా? పండు తిన్న తర్వాత వాళ్ళు చచ్చిపోవాలి కదా, మరి అలా చచ్చిపోకుండా వెళ్ళిపోయి అంజూరపు చెట్టు యొక్క ఆకులు తీసుకొని మొలక కట్టుకొని బట్టల్లాగా కట్టుకొని వాళ్ళు ఎలా తిరిగారయ్యా అన్న డౌట్ నీకు రావాలిగా. వాక్యం ఏం చెప్పింది? దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా చస్తావు అని దేవుడు అన్నాడు. మరి పండు తిన్న తర్వాత కూడా ఆదాము అవ్వమ్మ చచ్చిపోలేదు కదా, వాళ్ళు అంజూరపు చెట్టు యొక్క ఆకులు తీసుకొని కట్టుకున్నారు కదా. చచ్చిపోయిన వాళ్ళైతే ఎలా కట్టుకుంటారు? మరి దేవుడు కూడా వచ్చి
వాళ్ళు ఇలా ఆకులతో కట్టుకున్నారని చెప్పి జాలి కలిగి ఒక జంతువుని దేవుడే చంపించేసి దేవదూతల ద్వారా చంపించేసి అదే దేవదూతల ద్వారా బట్టలు చర్మపు చొక్కాలు కుట్టించి ఆదాం గారికి అవ్వమ్మ గారికి కూడా తొడుక్కుంటాం కూడా చేతవదని దేవదూతల ద్వారానే ఆ యొక్క చర్మపు చొక్కాలు తొడిగిస్తారు. చిన్నపిల్లలకు బట్టలు వేసుకుంటాం రాదు కదా, మరి వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఇచ్చారు చర్మపు చొక్కాలు. సో వాళ్ళకి వేసుకుంటాం రాదు కాబట్టి దేవుని యొక్క దేవదూతల ద్వారా ఆదాం గారికి అవ్వమ్మ గారికి ఆ యొక్క చర్మపు చొక్కాలు తొడిగించారు. ఓకే, సో దీంట్లో వాళ్ళు బతికే ఉన్నారు, మరి ఎలా చచ్చిపోయారు అంటే వాళ్ళు ఎలా చచ్చిపోయారంటే దేవుడి యొక్క మాట వినటంలో చచ్చిపోయారు. ఓకే, అప్పటి వరకు వాళ్ళు కలిగిన బ్రతికేంటి? ఆడమ్ అండ్ ఈవ్, ఆదమ్మ గారు అవ్వమ్మ గారు వాళ్ళు ఎలా బ్రతికారు అప్పటి వరకు? సర్పము రాకమునుపు ఆ యొక్క పండు తినకమునుపు ఏంటి, ఆ యొక్క ఏదేను తోటలో చక్కగా ఏ ఫ్రూట్ అంటే ప్రతిరోజు జాంకాయ తినాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు మ్యాంగో తినాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఎన్నో వేల కొలది రకాలతో పండ్లు ఉన్నాయి, అవునా కదా? ఏది కావాలంటే అది దానికి తగిన విధంగా చక్కగా తిన్నారు. ఈవినింగ్ వాక్ అలా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం పూట యేసుక్రీస్తు ప్రభువారు అనగా యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఆయనతో చక్కగా ముచ్చటిస్తారు. అది కదా వాళ్ళ యొక్క దైనందిక జీవితం. వాళ్ళు చచ్చిపోయారు. దానికి సాదృశ్యం ఏంటంటే దేవుడు ఏ క్షణానైతే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆదాము అని పిలిచినప్పుడు దేవుడి యొక్క స్వరం విని దాగుకుంటారు. అది చచ్చిపోవటం. దేవుడి యొక్క స్వరం వినకపోవటం చచ్చిపోవటం. గంట ప్రార్థన చేస్తున్నాం, 3 గంటల ప్రార్థన చేస్తున్నాం, 24 గంటల ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడి యొక్క స్వరం నువ్వు వినట్లా. దేవుడి యొక్క స్వరము నువ్వు వినలేకపోతున్నావు. కారణం ఏంటి? నువ్వు చచ్చిపోయావు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోవటం వల్ల నువ్వు చచ్చిపోయావు. ఆత్మని దుఃఖపరచడం వల్ల నువ్వు చచ్చిపోయావు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వ్యతిరేకించడం వల్ల నువ్వు చచ్చిపోయావు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం వల్ల నువ్వు చచ్చిపోయావు. నిజాన్ని చేయకుండా అబద్ధంగా ప్రవర్తించిన నువ్వు చచ్చిపోయావు. దేవుడి యొక్క స్వరము విని భయము కలిగి, చూడండి, నిజం మాట్లాడిన ప్రతిసారి దేవుడి ఎదుట నిలబడి ప్రతి సాయంత్రపు చల్లపూట దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన ఆదాము ఏ క్షణమైతే దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నాడో ఆ క్షణాన దేవుడి యొక్క స్వరం వినబడ్డా పారిపోయి దాక్కున్నాడు. ఆ దాక్కోవటమే, దేవుడి దగ్గర నుంచి దాక్కోవటమే చచ్చిపోవటం. నువ్వు చచ్చిపోయావా? బతికావా? 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపుటున ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనక చచ్చిపోయారు. మరి మనం రోజు ప్రార్థన చేస్తున్నామండి. ఏదో టైంలో ఎక్కడో చోట దేవుడు మనల్ని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయ్యాం. ఉదాహరణకి ఇలా ఏదో ఒకటే అబద్ధము, నరహత్య, దొంగతనము, వ్యభిచారము, ఏదో పాపం చేసాం. రోజు చేసినంత వరకు ప్రార్థన లాంటి ప్రార్థన, పాపం చేసిన తర్వాత అదే ప్రార్థన నువ్వు చేయగలవా? పోనీ మోకరించగలవా? మోకరిస్తే అప్పుడు సాతాను ఏమంటా ఉంటాడు, ఒరే వ్యభిచారం చేసినాడు నువ్వు మోకరిస్తున్నావా, నీళ్ళు అర్హత లేదు, వెళ్ళిపో అని సాతాను మనలో ఉండి అలా మాట్లాడుతుందా లేదా? ఒరే దొంగతనం చేసినాడు నువ్వు వచ్చి సత్యవంతుడుగా ఉన్న దేవుడి ఎదుట ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు అనర్హుడివి ప్రార్థన చేయడానికి, పో ఎక్కడి నుంచి అని చెప్పి సాతాను అంటూ ఉంటుంది. దేవుడి యొక్క సన్నిధిలో ఉండాల్సి నువ్వు సినిమా హాల్లో బ్రతుకుతున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, నువ్వు వచ్చి ప్రార్థన చేయటం ఏంది? నీలాంటి ప్రార్థన దేవుడు అసలు ఎండవు, పో ఎక్కడి నుంచి అని సాతాను మనల్ని మోసం చేసే మోసపూరితమైన మనలతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే దేవుడి యొక్క కంటి చూపు దగ్గర నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోవడం. దేవుడు వచ్చాడు, మన పండు తిన్నా దేవుడు వచ్చాడు, పండు తినకపోయినప్పుడు కూడా దేవుడు అలాగే వస్తూనే ఉన్నాడు, అవునా కదా? దేవుడు తెలియదా నేను తిన్నానో తినలేదో పండు? తెలిసి ఆయన వచ్చారు కదా, తిన్నారు కదా అని చెప్పి ఆయన కోపంగా రాకుండా మాట్లాడకుండా పక్క వెళ్ళిపోయాడా? వచ్చాడు. చూడండి, వాళ్ళంతటా వాళ్ళు తింటే అది వేరు, కానీ ఎప్పుడైతే సర్పము చేత మోసపుచ్చబడి ఆ యొక్క పండు తిన్నారో దేవుడు వచ్చి యథావిధిగా వచ్చారు.
మనిషి పాపం చేసినా మనిషి పాపం చేయకపోయినా దేవుడు దర్శించటమే పక్క. ఓకే, అర్థమైందా? ఇది ప్రూఫ్ అండి, ఇదే ప్రూఫ్. 3వ అధ్యాయం 8వ వచనం, మనిషి పాపం చేస్తే దేవుడు దర్శించడం అని అనుకుంటాం భ్రమ. నువ్వేదో పరిశుద్ధుడుగా ఉండి దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు కాదు. దేవుడి యొక్క రక్తం నీ మీద ఉంది కాబట్టి నువ్వు పరిశుద్ధుడివి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం కన్నా ముందు జరిగిన ఎన్నో రోజుల పాటు కూడా ఆదాము అవ్వమ్మ ఏనాడు కూడా దేవుడు తినకూడదు అని చెప్పిన ఆ పండు ముట్టను కూడా ముట్టల. తినలేదు కాబట్టి దేవుడు వచ్చాడు వాళ్ళతో మాట్లాడారు అని నువ్వు అనుకుంటున్నావు. మంచిది, తిన్నారుగా. 3వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం 8వ వచనం చూసినట్లయితే ఆ యొక్క పండు తిన్నారుగా. మరి పండు తిన్న తర్వాత దేవుడికి కోపం రగులుకోవటం కానీ, నా మాట అతిక్రమించారు వీళ్ళు అని చెప్పి దేవుడు కోపమో, లేకపోతే నీ భాషలో చెప్పాలంటే దేవుడు అలిగాడు అని అనుకొని దేవుడు మాట్లాడకుండా పరలోకంలో ఉన్నాడా? లేదు, వచ్చాడు. సో నువ్వు పాపం చేసినా సరే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం? ఆ అవకాశం ఏంటంటే నువ్వు చేసిన ఆ యొక్క పాపాన్ని, నువ్వు చేసిన ఆ యొక్క తప్పుని ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకోవటం. ఆదాము ఒప్పుకోలా, అవ్వమ్మ ఒప్పుకోలా. ఒప్పుకోలేదు కాబట్టి శపింపబడి ఉన్నారు. దావీదు ఒప్పుకున్నాడు, శపింపబడ్డాడు. ఉన్నాడా? క్షమింపబడి ఉన్నాడు. నిజాయితీ కావాలి దేవుడికి, నిజాయితీ కావాలి దేవుడికి. ఆదాము అవ్వమ్మ వాళ్ళ యొక్క నిజాయితీతో ఉండటం వల్ల దేవుడు చాలాతో మాట్లాడా. వాళ్ళు పండు తిని ఆజ్ఞను అతిక్రమించినా కూడా దేవుడు వాళ్ళతో వచ్చి మాట్లాడాడు. దేవుడి యొక్క స్వరం వినంగానే వెంటనే చెట్టు లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నారు. 8వ వచనం లాస్ట్లో, యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగు కనుక. అయినా దేవుడు అడుగుతున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు నేను చూడండి. అది కూడా అండర్లైన్ చేసుకోండి. దేవుడికి సముద్రం లోపల ఉన్నవి కూడా కనిపిస్తాయి, పర్వతములు పైన ఉన్నవి కూడా కనిపిస్తాయి. ఆయన ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్న మనుషులు కూడా దేవుడు కనిపిస్తూ ఉంటారు. సముద్ర అగాధ జలములో లోతు సైతము దేవుడు కనిపిస్తూ ఉంటుంది. మరి నరుడి యొక్క హృదయం మరి తేట తెల్లగా దేవుడు కనిపిస్తుంది. ఇదంతా వాక్యం ఉందిగా. ఇంత కనిపించే దేవుడు చెట్టు వెనకాల ఉన్న ఆదాముని దేవుడు చూస్తాడుగా. చూసి కూడా దేవుడు ఎందుకు అడిగాడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు ఎందుకు అడిగాడు? అయ్యా, నువ్వు తినకూడదు అని ఆజ్ఞాపించిన ఆ పండును నేను తిన్నానయ్యా. నాకు నీ పట్ల మొహం చూపించడానికి సిగ్గేసి నీ మాటను కాదని ఆ పండు తిన్నా కదా, దానికి నాకు సిగ్గేసి నీ మాట జవదాటాను అని నాకు సిగ్గుగా ఉండి బాధగా ఉండి మొహం చల్లగా నేను దాక్కున్నానయ్యా, నన్ను క్షమించేసయ్యా అన్నాడు అనుకో, దేవుడు మురిసిపోతాడు. దేవుడు మురిసిపోయి క్షమించేస్తాడు. అలా కాకుండా ఆడమ్ ఏమన్నాడు? పండు తిన్నాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఎలా చెప్పాడంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క భార్య, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిని. చూడండి, అప్పటి వరకు వాళ్ళకి భయం కూడా తెలియదు. అది కూడా అండర్లైన్ చేసుకోండి. చూడండి, అబద్ధం వల్ల వచ్చిన ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమంలో నుంచి వచ్చిన లక్షణాలు చూడండి. అప్పటి వరకు ఆదాము అవ్వమ్మకి భయం అంటే ఏంటో తెలియదు, భయం వచ్చేసింది. దాక్కోవడం అంటే ఏంటో తెలియదు, దాక్కున్నారు. అబద్ధం చెప్పడం అంటే ఏంటో తెలియదు, చెప్పేశారు. చేసిన అబద్ధాన్ని పక్కనడ మీద తోయటం కూడా తెలియదు, అది కూడా చేసేసారు. ఏంటి? చిన్నపిల్లలకి పాలు తాగే పిల్లలు అవ్వచ్చు, నోట్లో నుంచి మాట కూడా రాని పిల్లలు ఉంటారు. వాళ్ళకి అబద్ధం చెప్పాలని ఎవరన్నా ఫీడ్ చేయాలా? అంటే ఆహారంలా పెట్టాలా? అవసరంలా, వచ్చేస్తాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ యొక్క పసిబిడ్డలు ఎదుట అబద్ధాలు ఆడుతూనే ఉన్నారుగా. సో ఆటోమేటిక్గా వాళ్ళు అబద్ధాలు నేర్చేసుకుంటారు. సో మనం నిజం మాట్లాడతామో మనం అబద్ధం మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మన పిల్లలు కూడా నిజంగా మాట్లాడతారో అబద్ధం మాట్లాడతారో తెలిసిపోద్ది. ఒక అబద్ధం వల్ల ఎన్ని వచ్చినాయి చూడండి. నేను తోటలో ఉన్నప్పుడు నీ యొక్క స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాక్కున్నా. అప్పుడు దేవుడు ఏమంటాడు? నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా? 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. తింటివా అని అడిగాడు. అప్పుడు
12వ వచనంలో ఆయన ఇచ్చే సమాధానం చూడండి. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినను. నేను తిన్నాను అని చెప్పడం వేరు. నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే, ఆవిడ నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నా. వాస్తవానికి అవ్వమ్మ గారు ఆ ఫ్రూట్ తీసుకొచ్చేసి యాడమ్ గారికి ఇస్తేనే తిన్నారు, అది నిజమే, నీకు కాదంటల్లా. కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? నువ్వు ఆ స్త్రీని ఇవ్వటం వల్లే ఈరోజు ఈ కార్యం జరిగింది. నువ్వు ఆ స్త్రీని ఇవ్వకుండా ఉన్నట్లయితే నేను తినేవాడిని కాదుగా. అర్థమైందా? సో దేవుడి యొక్క సృష్టినే ప్రశ్నించాడు అబద్ధం వల్ల. పాయింట్ అర్థమైందా? అవ్వమ్మ గారు పండు తిని ఆ పండు తీసుకొచ్చి భర్తకి ఇస్తే భర్త తిన్నాడు, అది నిజమే. ఆయన చెప్పింది కూడా నిజమే. కానీ తన ఎక్కువ ఇంటెన్షన్ ఎలా ఉంది? నువ్వు ఆ స్త్రీ అంటూ ఇవ్వలేదు అనుకో, ఆ అమ్మాయి వచ్చి నాకు పండించేది కాదు, నేను తినేవాడిని కాదు. సో దేవుడి యొక్క సృష్టినే తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఎంతగా దిగజారిపోతున్నారు పాపం వలన, అబద్ధం వలన. ఒక్కటే అబద్ధం, ఒక్కటే, నువ్వు చావవు, నువ్వు చావనే చావవు అని సర్పము చెప్పిన ఆ యొక్క అబద్ధము మనసులో పెట్టుకొని, ఆలోచనలో పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయి చూడటానికి రమ్యముగా కంటికి ఇంపుగా కనిపించిన ఆ యొక్క పండ్లు, ఒకటి కాదు పండ్లు తీసుకొని వచ్చి తను తినటం మాత్రమే కాకుండా తన భర్తకు తీసుకెళ్ళి ఇవ్వటం. అప్పుడైనా సరే కామన్ సెన్స్ ఉండక్కర్లా. ఎప్పుడూ తినని కూరని ఆ రోజే తిన్నాం అనుకో, మన డౌట్ వచ్చిద్దా రాదా? ఎప్పుడూ తినని మాంసం ఆ రోజే తిన్నాం అనుకో, మన డౌట్ వచ్చిద్దా రాదా? కళ్ళు మూసుకొని మాంసం తింటున్నాం, తినంగానే చెప్పేయచ్చు ఇది చికెనా ఇది మటనా అని. నేనైతే ఎప్పుడు గాడిద తినలా. నేను గాడిద మాంసం నోట్లో పెట్టుకున్నాను అనుకోండి కళ్ళు మూసుకొని, వెంటనే చెప్పేయగలనుగా. గాడిద అని చెప్పలేకపోయినా కనీసం ఇది చికెన్ కాదు, ఇది మటన్ కాదు, ఇది ఫిష్ కాదు, ఇది ప్రాన్స్ కాదు, ఇది ఏదో వేరే మాంసం అని నేను చెబుతానే లేదా? మరి ఆదమ్ గారైనా సరే ఇన్నాళ్ళు తిరిగాం, ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని నెలల పాటు తిరిగాం, ఏనాడు ఈ యొక్క ఫ్రూట్ నేను చూడలేదు, ఏంటి ఫ్రూటు, ఏంటి పండు అని అవ్వమ్మని అడగాలగా. అలా కూడా అడగల, తినేసాడు. ఇది అన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధం దగ్గర నుంచి వచ్చింది. అబద్ధం చెప్తే భయపడతారు, అబద్ధం చెప్పినాడు దాక్కుంటాడు. అబద్ధం చెప్పినవాడు మనుషులు దాక్కుంటాం మాత్రమే కాదు, దేవుడి యొక్క స్వరం వినబడినా సరే చెట్లు వెనకాల దాక్కొని దేవుడికి నీ మొహం కూడా చూపించకుండా దేవుడి యొక్క ప్రత్యక్షత కోల్పోతున్నాం. అంటే దేవుణ్ణి చూడలేవు. అప్పటి వరకు దేవుణ్ణి ముఖాముఖిగా చూసి స్నేహితులు ఒక మనుషులు మాట్లాడినట్టు చక్కగా ఏదైనా తోటలో ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళే ఆదాము గారు దేవుణ్ణి ముఖాముఖి చూడటం కూడా అర్హత పోయింది. దీనికి కారణం ఏంటిది? అబద్ధం. ఇది జరిగిన పిమ్మట మళ్ళీ ఏ సందర్భంలో ఆదాము గారు దేవుణ్ణి చూసారా? చూడలా. సో దేవుణ్ణి మనం చూసే ఆ యొక్క గొప్ప భాగ్యం కూడా కోల్పోతున్నాం. దానికి కారణం ఏంటంటే కేవలం అబద్ధం చెప్పడమే. సో మనకి కంటికి కనిపించే ఆ యొక్క బహుమతులు అవ్వచ్చు, ఘనత అవ్వచ్చు, ఏదైనా సరే అల్పకాల పాప భోగముల మీద లక్ష్య పెట్టి అబద్ధము ఆడమాకండి. కష్టమైనా సరే, చేదైనా సరే, స్నేహితులు వదిలేసినా, చుట్టాలు వదిలేసినా, బంధుమిత్రులు చీ అని కొట్టినా సరే, తోడపుట్టినాళ్ళు వదిలేసినా, ఈవెన్ గర్భవాసాన్ని జన్మించిన పిల్లలు కన్న తల్లిదండ్రులు వ్యతిరేకించినా సరే, దేవుడికి లోబడి దేవుడు ఆజ్ఞకు భయపడి నిజం చెప్పడం, ఇది అలవాటు చేసుకోవాలి. రాత్రి ఎవరు మారరు, ఒప్పుకుంటాం. ఒకప్పుడు రోజుకు 100 అబద్ధాలు ఆడుతున్నాం, రేపటి రోజు 99లోకి రా, తర్వాత 90లోకి రా, మెల్లగా తగ్గించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వృద్ధి కలుగుతున్నట్లు నీ యొక్క అబద్ధం చెప్పే ఆ యొక్క అలవాటు కానీ, బుద్ధి కానీ, ఆ అబద్ధం మీద ఉన్న మక్కువ, అబద్ధం మీద ఉన్న ప్రేమ కూడా అంతే తగ్గాలి. పరిశుద్ధాత్మ దేవుడు వృద్ధి వస్తుంది, అబద్ధం మీద ఉన్న ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గుతూ అబద్ధాలు చెప్పడం మాని దేవుడు మానిపిస్తాడు. మనిషిగా నేనైనా సరే, మీరైనా సరే, అబద్ధం అనేది మన యొక్క దైనందిక జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. మంచి నీళ్ళు తాగినంత తేలిగ్గా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. కానీ అలా ఉండకూడదు, దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అబద్ధం ఆడితే, పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు అబద్ధం ఆడితే జాగ్రత్త, దేవుడే ఇస్తున్నాడు సాక్ష్యం. నువ్వు మనిషితో కాదు, సాక్షాత్తు ఆత్మతో, పరిశుద్ధాత్మతో, దేవుడితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు.
దానికి జీతం ఏంటి? మరణం. అననీయ సిప్పీరా అబద్ధం ఆడారు, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయారు. అది చూసిన ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం తీసారా? ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. 5:5 అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువక విన్న వారందరికీ మిగుల భయము కలిగెను. భయం అండర్లైన్ చేసుకో, భయం అండర్లైన్ చేసుకో. మళ్ళీ 5వ అధ్యాయము 11 రెండు చదవండి. వెంటనే ఆమె అతని పాదాల యందు పడి ప్రాణము విడిచెను. ఆ పడిచివారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినివారందరికీ మిగుల భయము కలిగెను. చూడండి 5వ వచనంలో, అలాగే 5వ వచనము 11వ వచనంలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే భయం. కనిపించిందా లేదా భయం? ఒకటేంటంటే అననీయ చచ్చిపోయినప్పుడు అది ఆ సంఘటన చూసిన అక్కడున్న యవనస్తులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా భయం కలిగింది. నెక్స్ట్ 11వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూనే ఉంటారు. ఈమె అననీయ యొక్క భార్య అయిన సప్పీరా, ఆవిడ కూడా మాట్లాడుతూనే చచ్చిపోద్ది. చచ్చిపోగానే ఆ యవనస్తులు తీసుకెళ్ళి భర్తను ఎక్కడైతే పాతి పెట్టారో ఈ యొక్క సప్పీరాని కూడా అక్కడే పాతి పెడతారు. ఇవన్నీ చూసినప్పుడు సంఘమంతటికి, ఈ సంగతులు విన్న వారందరికీ, చూసిన వాళ్ళు అవ్వచ్చు, విన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ ఏం కలిగింది? భయం కలిగింది. సో దేవుడికి అబద్ధం చెప్తే జీతం ఏంటి? మరణం. సో నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడల్లా నీకేం కలగాలి? మిగుల భయం కలగాలి. ఎందుకు? దేవుడు నన్ను మరణానికి అప్పచెప్తాడు, దేవుడు మరణాన్ని అప్పచెప్తాడు. చూడండి ఇక్కడ చాలా చిన్న విషయమేనండి, వినటానికి చాలా చిన్న విషయమే. అననీయ సప్పీరా భార్యాభర్తలు, వాళ్ళకు 1 ఎకరం పొలం ఉంది అనుకుందాం. పేతురు గారు యొక్క సేవను వృద్ధి చేయడానికి అప్పుడున్న కాలంలో ఈ యొక్క యెరూషలేములోకి చాలామంది చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, వేరే దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలు కూడా వస్తారు. వచ్చి యెరూషలేమును చూసి యేసయ్య గురించి తెలుసుకొని చక్కగా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా ఎక్కువ ఆత్మీయతలోనికి వచ్చేసి వాళ్ళ పుట్టి పెరిగిన దేశాలు, రాష్ట్రాలు, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి అక్కడికే వస్తారు. వాళ్ళు చేసే పని కూడా వదిలేస్తారు. సో అక్కడ వచ్చారు, మారుమనసు పొందారు. వాళ్ళు బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా, ఉండడానికి ఎక్కడికో ఏదో ఒకటి కావాలి కదా. ఎంతమంది వస్తే అంతమందికి మనం భోజనం పెట్టలేం కదా. సో యెరూషలేములో ఉన్న ఆ యొక్క యెరూషలేము ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి కలిగిన ఆస్తిపాస్తులు కొన్ని అమ్మేసి ఈ యొక్క అపోస్తుల చెంత తీసుకొచ్చేసి వాళ్ళకి సబ్మిట్ ఇస్తారు. అపోస్తులు ఏం చేస్తారు? దేవుడి యొక్క ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి, దేవుడి యొక్క శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఆ వచ్చిన డబ్బుని చక్కగా న్యాయంగా లేని వాళ్ళకి, బేదలకి, తిండి లేని వాళ్ళకి, బట్ట లేని వాళ్ళకి చక్కగా పంచి ఇస్తూ ఉంటారు. ఓకే, ఇది అక్కడ జరిగే క్రియ. దీంట్లో పేతురు గారు అననీయాకి సిప్పీరాకి ఏ మాత్రం ఆజ్ఞ ఇవ్వాల, నీ యొక్క పొలం అమ్మేసే, తీసుకొచ్చి డబ్బులు ఇవ్వు, అస్సలు చెప్పాల పేతురు గారు. వాళ్ళందరూ వాళ్ళే పని చేశారు. ఎందుకంటే వాళ్ళకన్నా ముందు ఈ ఒక పని చేసినాడు ఒకడు ఉన్నాడు చూడండి. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనంలో, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉన్నది. ఇతడు భూమి గలవాడై ఉండి ఆ భూమిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చూడండి, ఈ యొక్క బర్నబా అనేవాడు అసలు యాక్చువల్గా ఆయన పేరు ఏంటంటే యోసేపు. ఏ ఊరో కూడా చక్కగా రాశారు. ఆయనకి మంచి పొలం ఉంది, ఆ పొలం అంతా అమ్మేశారు. అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదముల చెంత పెట్టారు. అప్పుడు అపోస్తులు ఆయనకి ఏం బిరుదిచ్చారు? హెచ్చరిక పుత్రుడు. బ్రాకెట్లో అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు. ఓకే, ఆదరణ పుత్రుడు. ఆయన ఆ పొలం లేకపోతే ఆ యొక్క భూమిని అమ్మి ఆ తీసుకొచ్చిన డబ్బులతో, ఆ డబ్బుతో ఎంతోమంది లేని వాళ్ళందరికీ ఆదరణ కలిగేటట్టు చేశాడు. ఆదరణ అంటే లేని వాళ్ళకి బట్టలు లేవు, ఆ డబ్బులతో బట్టలు కొనిపెట్టడం వల్ల ఆదరణ. తిండి లేదు, తిండి లేని వాళ్ళకి ఈ యొక్క బర్నబా యొక్క డబ్బులతో తిండి పెడుతున్నారు, ఆదరణ. ఆ యొక్క డబ్బు అపోస్తుల యొక్క సేవకి, పనికి చక్కగా ఉపయోగపడింది. సో
అతని యొక్క పని హృదయాన్ని చూసి ఆ యొక్క బర్నబా అనే ఒక వ్యక్తికి హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అని చెప్పి అపోస్తులు బిరుదిచ్చారు. బాగుంది. ఇది చూశారు అననీయ సప్పీరా. అపోస్తులు అదిగో పలానా వాడికి తీసుకొచ్చేసి ఆదరణ పుత్రుడు అని బిరుదిచ్చారు కదా, భూమి అమ్మి డబ్బులు తీసుకొస్తే మనకు పొలం ఉంది, మనం కూడా ఇలా పొలం అమ్మేద్దాం, ఆ పొలం కూడా అమ్మేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి చక్కగా వీళ్ళకి ఇద్దాం, అపోస్తులు పాదములు చేద్దాం, మనకు కూడా ఘనత వస్తుందిగా, మనకు కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయిగా. మన పొలం అమ్మి మనం ఇంత డబ్బు తీసుకొచ్చి సేవకి, దేవుడి యొక్క సేవకి, దేవుడి యొక్క పనికి వాడుతున్నాము కాబట్టి ఆ వాడికి ఎలా అయితే, ఎదుటోడికి ఎలా అయితే ఆదరణ పుత్రుడని బిరుదిచ్చారో మనం కూడా మెచ్చుకుంటారుగా. సో పేతురు గారు చెప్పను కూడా చెప్పాల, నువ్వు అమ్మమ్మ, నువ్వు అమ్మే బాబు అని. కేవలం అననీయ సప్పీరా వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగానే ఆ యొక్క పొలము అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి పేతురు గారి యొక్క కాళ్ళ దగ్గర పెడతారు. కేవలం మెప్పు కోసం, ఘనత కోసం, ఖ్యాతి కోసం, పేరు కోసం వాళ్ళ కార్యం చేశారు. పేతురు గారు చాలా చక్కగా చెబుతారు, పొలం నీదే, ఓనర్ ఎవరు? నువ్వే. పొలం అమ్మక మునుపు నువ్వే ఓనర్. పొలం అమ్మిన తర్వాత కూడా అది 1,00,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10 లక్షలు కూడా నీయే సొత్తు. నేను ఇమ్మని అడగలేదుగా, నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు, నువ్వు ఇచ్చావు. ఓకే, ఇప్పుడు వాక్యం చూడు, 4వ వచనం. పొలము నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, పొలం అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? అంటే 10 లక్షలు ఆ డబ్బులు నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధము ఆడితివి. ఓకే, పొలం నీదే, పొలం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు కూడా నీవే. కానీ చిన్న లాజిక్కి ఎలా మిస్ అయిపోయావు? నువ్వు దాచుకుంటున్నావు, దేవుడికి ఇవ్వకుండా దాచుకుంటున్నావు. దాచుకున్నావు కూడా ఓకే, నీ యొక్క ఖర్చుల కోసం దాచుకున్నావేమో, కానీ ఆ దాచుకున్నాను అని దేవుడి దగ్గర ఒప్పుకోకుండా నేను ఇంతే అమ్మా, నాకు ఇంతే డబ్బు వచ్చింది అని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చేసి నువ్వు ఎలా అబద్ధం ఆడావు? దాచుకోవటం కూడా తప్పు అని ఇక్కడ చెప్పట్లా. నిజాన్ని దాయటం తప్పు, డబ్బుని దాయటం గురించి కాదు. ఉదాహరణకి నేను 1,00,000 రూపాయలు ఆ పొలం అమ్మేశా, నేను కూడా బతకాలి కాబట్టి 100 రూపాయలు నేను దాచుకున్నాను అనుకో, అయ్యా నేను 1,00,000 రూపాయలు అమ్మా, 100 రూపాయలు నేను తినడానికి దాచుకున్నాను అయ్యా, మిగతా ఇదిగో 99,900 రూపాయలు ఇదిగోనయ్యా అని అంటే అది నిజమే, దాంట్లో తప్పు లేదు. ఓకే, ఇక్కడ దాచుకున్న డబ్బు గురించి కాదు, అబద్ధం చెప్పిన విధానంలోనే తప్పు. దాన్ని బట్టే పేతురు గారు కరాఖండిగా చెప్తారు, నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితివి అని. సో పేతురు గారు దగ్గర వాళ్ళ గురించి, అననీయ సప్పీరా గురించి ఒక పేరు, ఘనత, ఖ్యాతి కలిగేటట్టు బిహేవ్ చేయటంలోనే పాపం. మనుషులను లక్ష్య పెట్టి మనుషుల యొక్క ఘనత, మనుషుల యొక్క మెప్పు కోసము చేసిన ఆ యొక్క పనిలో పాపం ఉంది. అదే దేవుని లక్ష్య పెట్టారనుకో, వాళ్ళు దాచుకునే వాళ్ళు కాదు, యథార్థంగా తీసుకొచ్చి వాళ్ళ యొక్క పాదముల చెంత పెట్టేస్తారు. దేవుని లక్ష్య పెట్టల. ఇహలోక సంబంధంగా వీడు దాన ధర్మాలు చేస్తాడు, బహుగా దానం చేస్తాడు, అందరికీ ఇలా మేలు చేస్తాడని చెప్పి ఒక ఖ్యాతిని గడిస్తానికి ఆ యొక్క పని చేశారు. సో ఆ పని దేవుడికి హేయంగా ఉంది, ఆ యొక్క అబద్ధం దేవుడికి హేయంగా ఉంది, ఆ యొక్క మోసము సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడిని యెహోవా దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువుకే వాళ్ళు మోసం చేసినట్టు. సో వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయిగా. సో సంఘము దారి తప్పకుండా దేవుడి యొక్క వాక్యంలోనే ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళటానికి మాత్రమే దేవుడు వీరికి ఆ శిక్ష ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క శిక్షను బట్టే సంఘస్థులందరూ కూడా ఆ యొక్క శిక్షను చూసి మిగులు భయపడ్డారు. ఆ యొక్క శిక్షను విన్నవాళ్ళు కూడా మిగులు భయపడ్డారు. అబద్ధమునకు జీతం మరణం. అననీయ సప్పీరా అబద్ధం చెప్పారు, చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోవడానికి కారణము వాళ్ళు ఆడిన అబద్ధము మనుషులతో కాదు, సాక్షాత్తు దేవుడితోనే అబద్ధం ఆడారు కాబట్టి వాళ్ళు మరణానికి అప్పచెప్పబడి ఉన్నారు. సో అబద్ధం చెప్పాలి అని మక్కువ ప్రేమ కలిగిన నువ్వు కూడా జాగ్రత్త. నువ్వు అబద్ధం ఆడితే అది దేవుడి యొక్క చెవును పడుతుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నువ్వు ఆడే అబద్ధం మనుషులతో కాదు, సాక్షాత్తు దేవుడితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు కనుక తీర్పు తీర్చిన ఆ యొక్క దినంలో నీకు క్షమాపణ కాదు కదా, సాక్షాత్తు మరణమే వస్తుంది.
నీ యొక్క మరణము బహుగా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న పలానా చచ్చిపోతావు, ఉన్న చోటే పడి చచ్చిపోతావు. తీసుకెళ్ళి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి నానేవాడు లేకుండా తీసుకెళ్ళి పాతి పెడతారు. ఆలోచన చేసుకో. అబద్ధం చెప్పాలంటే ఈ యొక్క వాక్యం అననీయ సిప్పిరా జ్ఞాపకం చేసుకొని అబద్ధం చెప్తే నేను చచ్చిపోతా అన్న ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. అబద్ధం చెప్తే నీ మనిషితో కాదు దేవుడితోనే అబద్ధం చెప్పినవాడిని అన్న భయము నీ హృదయంలో పెట్టుకొని నీ నోటిని దేవుడికి అప్పచెప్పి మాట్లాడు. నీ మాటలో నిజం ఉండాలి, నీ మాటలో నిజాయితీ ఉండాలి, నీ మాటలో యథార్థత ఉండాలి, నీ మాటలో దేవుని గణపరిచే తత్వం మాత్రమే ఉండాలి. నీ మాటలో ఏనాడు కూడా నువ్వు చచ్చే వరకు కూడా దేవుణ్ణి మోసం చేసేటట్టు, దేవుడితో అబద్ధం ఆడేటట్టు ఏ క్షణానం కూడా నీ యొక్క మాట ఉండనే ఉండకూడదు. ఆమెన్.